వాడు రాజుగాడు కాదు, కానీ ఓ సామ్రాట్. వాడు దేవుని కొడుకు, కానీ దేవతల కరుణ లేని యోధుడు. వాడు చరిత్ర కాదు, వాడు అజ్ఞ, వాడు కర్ణాట్. వదిలేశారు చిన్నగానే నీటిలో ఓ శిశువు, కానీ ఆ నీరే మరిగింది, అగ్నిలా అవతరించినాడు. తల్లి ప్రేమ దక్కలేదు, కానీ గుండె పెద్దదే, పెరిగిన దారి మట్టి కదా, కానీ మనిషి మాత్రం పరమశక్తి. శిల నిర్మాణం చేయడం కాదు, శత్రువుల గుండె చేర్చడమే విద్య. కవచం ఉన్నప్పుడే కాదు, అది పోయినాకే నిజమైన రణవీరుడు ఎదిగాడు. సూర్యుని కిరణం ఒంటరిగా మండే అగ్ని, వాడు మాటల జ్వాల కంటే నా మౌనం మంట గలది. పరిచయం లేదు, పదవులు లేవు, కానీ నా చూపుతో రాజ్యాల దిశే మారిపోయింది. గురువు ఎదురు, విధి ఎదురే, కానీ నా విల్లు నేల వెంట ముడిపడలేదు. నన్ను నిందించాలి అనుకునేవారు చివరికి నేనొచ్చిన వెంటనే వీరాభిమానుల అవసరమా? నా ధైర్యమే గౌరవం, నా బాణమే సింహాసనం. నేనే కర్ణుడు, అవమానాలనే ఆయుధంగా మలచుకున్న వీరుడు. నేనే అస్త్రం, న్యాయం కోసం నిప్పుగా మారిన బాణం. శత్రువులు నన్ను చూసి వెనక్కి తిరిగారు, నేను నడిచిన దాని ధర్మాన్ని తిరిగి రాసింది. కర్ణుడు, 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 కర్ణుడు. తల్లి నన్ను విడిచింది, సోదరుడు నన్ను ఎదుర్కొన్నాడు, కానీ నా గుండె మాత్రం ఎప్పటికీ శుద్ధంగా మిగిలింది. దానం నా గుణం, న్యాయం నా శ్వాస, అంతేకాదు నా శత్రువుకి కూడా గౌరవమే ఇచ్చా. అదే నా గర్వం, అఖండమైన దీపం, గాలిలో కూడా వెలిగే దీపం. కాళ్ళు కదలకపోయినా కర్ణుడి ప్రతిజ్ఞ నిలబడే అస్త్రం. నేనే నీతి, నేనే నిర్దాక్షిణ్య గర్జన, నన్ను ఎవరూ నిలిపలేరు, ఎందుకంటే నేను ధర్మానికి సింహం. నా బాణం కాదు శస్త్రం, అది శబ్దం, అది శపథం. వాళ్ళ చరిత్రలో నన్ను చెరిపేశారు, కానీ కాలం మాత్రం నన్నే చిరస్థాయిగా నిలిపింది.